మిత్రులందరికీ స్వాగతం. నా ఫ్రెండ్కి రీసెంట్గా ఒక అమ్మాయికి ఆన్లైన్లో స్కామ్ అయింది. దాని గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్పదామని వచ్చిన. ఆన్లైన్ అంటే ఇప్పుడు మీరు జనరల్గా బట్టలు కొంటారు ఆన్లైన్లో, ఇంకా ఏదైనా వస్తువులు కొంటారు అనుకోండి, సంథింగ్ ఏది ఉన్నా కూడా ఇప్పుడు జరుగుతున్న కొత్త స్కామ్ ఏది అనేది చెప్తా. ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేది చెప్తా, క్లియర్ ఉంటుంది. ఫస్ట్ అమ్మాయి ఆన్లైన్లో డ్రెస్ కొన్నది, డ్రెస్ ఆర్డర్ చేసింది. సంథింగ్ 1200 దాని కాస్ట్. ఆర్డర్ చేసిన తర్వాత ఏమైంది, షిప్పింగ్ ఛార్జ్ అని చెప్పి మనకు కామన్గా అయితే అందులోనే ఎగ్జాంపుల్ ఇప్పుడు 1200 ప్లస్ 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు, 200 ఏదన్నా కూడా అందులోనే అటాచ్ చేసి 1400 బిల్ వేసి మనకు ఓవరాల్గా క్యాష్ ఆన్ డెలివరీగా లేకుంటే పే ఆన్లైన్ ఏదో చూపిస్తుంది. కానీ అమ్మాయికి ఏమైంది, ఆ డ్రెస్ రేట్ ఎంతనో అదొకటి చూపించింది. షిప్పింగ్ ఛార్జ్ వచ్చి సపరేట్ వాళ్ళు కాల్ చేసి అడిగారు. ఇప్పుడు షిప్పింగ్ ఛార్జ్ జనరల్గా ఎక్కడైనా ఉంటుంది. అమ్మాయి ఏమనుకుంది, సరే అందులో యాడ్ కాలేదు కదా, వీళ్ళకి డైరెక్ట్ వీళ్ళకి పే చేసి సరిపోద్దేమో అని చెప్పి పే చేయాలని అనుకుంది. వాళ్ళు కాల్ చేస్తే షిప్పింగ్ ఛార్జ్ 800 అని చెప్పారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. 800 ఏం చేసింది, సరే 800 అని చెప్పి పే చేసింది. అది ఎక్కడుందో తెలీదు, దూరం నుంచో ఎక్కడి నుంచో వేరే స్టేటో అది ఇదని ఏదో రీజన్ చెప్పిండ్రు. సరే 800 కావచ్చు అని చెప్పి షిప్పింగ్ ఛార్జ్ 800 అని పే చేసింది. తర్వాత ఏమైంది, కొద్దిసేపటికి ఇది 800 కాదు షిప్పింగ్ ఛార్జు, 801 రూపాయి, ఆ ఫార్మాట్లో అయితేనే తీసుకుంటుంది సాఫ్ట్వేరు, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అని చెప్పి ఇది ఒక రీజన్ చెప్పారు. సరే అమ్మాయి ఏం చేసింది, అట్లా కూడా ఉండొచ్చేమో మేబీ అని చెప్పి 801 రూపాయి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసింది. ఫస్ట్ 800, తర్వాత 801 రూపాయి అయిపోయింది. సెకండ్ టైం 2 టైమ్స్ అయింది. తర్వాత ఏమైంది, మళ్ళీ కాల్ చేశారు వాళ్ళు. 801 రూపాయి కాదు, 850 పైసలు, సంథింగ్ లైక్ దట్, 60 పైసలు మళ్ళీ పంపింది. ఇంకోసారి ఫోన్ చేశారు, మీరు పే చేసిన స్కానర్ రాంగో, మీ పేమెంట్ ఏది మాకు రాలేదు. అప్పటికి 3 సార్లు అమౌంట్ పే చేశారు. మీరు పంపిన పేమెంట్ మాకు రాలేదు, స్కానర్ రాంగు, ఈ స్కానర్కు పే చేయండి అని చెప్పి మళ్ళీ సేమ్ మళ్ళీ పే చేశారు. ఇట్లా 5 సార్లు అయింది, 5 సార్లు 6 సార్లు. ఎక్కడ దాకా అయిందంటే ఒక 4800 దాకా పోయింది. 6 సార్లు పోయినాక అప్పుడు బల్బ్ వెలిగింది. ఏమని, మనం ఏది స్కామ్లో ఇరికినామని. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ నార్మల్గా ఫోన్ చేస్తే మళ్ళీ 800 అడుగుతారు, అది లైట్. వీళ్ళు ఫోన్ చేసి అట్లా ఉంటుంది అని కొద్దిగా గట్టి అడిగే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్. నేను ఇట్లాంటి స్కామ్ అయితే ఎక్కడ వినలే. ఫస్ట్ టైం మా ఫ్రెండ్కే జరిగింది, ఆ అమ్మాయికే జరిగింది. ఇది చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేయాలని చూస్తారు. ఇప్పుడు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా మనం జనరల్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదైనా మంచి షర్ట్, మంచి ప్యాంటు ఏదైనా కనిపించింది అనుకో, దాన్ని కొనాలని చూస్తాం. కొద్దిగా జాగ్రత్తగా ఉంటారన్న పర్పస్లోనే చెప్పాల్సి వస్తుంది. నేను ఎర్లీగా చూసిన స్కామ్స్ ఏంటంటే, నా లైఫ్లో జరిగిన ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఒకప్పుడు మనీ ట్రాన్స్ఫర్లో పనిచేస్తుంటే, కొన్ని రోజులు పనిచేసిన. అప్పుడు ఏమైంది, మీకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మీకు అమౌంట్ రావాలంటే ఇంత పర్సంటేజ్, 2%, 3% అమౌంట్ మాకు ఈ ట్యాక్సులు కట్ అవుతాయి, వీటికి పే చేస్తే మీకు అమౌంట్ శాంక్షన్ అవుతుంది, మీ అకౌంట్ నెంబర్ పంపండి అని చెప్పి సంథింగ్ అట్లా జరుగుతుండే. అది ఎట్లా అంటే, ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తా. తన ఆటో డ్రైవర్, వాని దగ్గర పైసలు లేవు. వాడు ఏం చేసిండు, వానికి ఏమని ఫోన్ చేసిరో ఎగ్జాంపుల్ చెప్తా. వాని వాట్సాప్లో వాని ఫోటో తీసుకురు. జనరల్గా మనం ఫోన్ నెంబర్ కొట్టంగానే డీపీ ఓపెన్ అవుతుంది కదా, ఆ డీపీ తీసుకున్న తర్వాత ఏం చేసారు, ఆ డీపీ తీసుకొని ఒక సర్టిఫికేట్ తయారు చేశారు. వన్ ప్రొఫెషనల్ ఫోటో ఏం కాదు, అది పాస్పోర్ట్ ఫోటో ఏం కాదు. ఆ డీపీలో వాడు ఆటోతో పాటు దిగిన ఫోటోనే పెట్టారు. వాడు వాని ఆటో ఆ ఫోటో పెట్టి, పక్కన నరేంద్ర మోడీ ఫోటో, యువతల పక్కన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో, ఇద్దరు ఫోటో పెట్టి కింద 10 లక్షలు అనేది పెద్ద రాసిండాడు. ఆ 10 లక్షలే చూసిండు, వాళ్ళ ఫోటోలు చూసిండు, వీని ఫోటో చూసిండు. ఇది నిజమే, సెంట్రల్ గవర్నమెంట్ నాకు సర్టిఫికేట్ తయారు చేసింది, ఇది నిజమే ఉంటుంది, నాకు 10 లక్షలు వస్తున్నాయి అని చెప్పి వాడు ఏమనుకుంటాడు అప్పుడు. ఎగ్జాంపుల్, ఆ 10 లక్షల్లో వానికి ఉన్న బాధలన్నీ పోతాయని ఫిక్స్ అయి ఉంటాడు. ఇప్పుడు వాడిని
ఒక 5,000 అడిగిండు అనుకోండి, ఒక 10,000 అడిగిండు అనుకోండి, వీడు 10 లక్షల్లో ఈ 10,000 అనేది చాలా చిన్న అమౌంట్ అని అనుకుంటాడు. ఆ 10 లక్షల్లో వాడు మెంటల్గా ఏం ఫిక్స్ అయి ఉంటాడు, ఒక 4 లక్షలు నా అప్పులు పోతాయి, ఓ 3 లక్షలు నా భార్యకి బంగారం కొంటా, ఇంకా 3 లక్షలు ఉంటే సేవింగ్స్ ఉంటాయి, లేకుంటే ఎవరికన్నా అప్పుకి ఇస్తా అని ఈ మైండ్ సెట్లో తేలిపోతూ ఉంటాడు. ఓకే, ఆ 10 లక్షలకు ఈ 10,000 అనేది చిన్న మ్యాటర్ అనిపించదు. వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు యువతల నుంచి, ఎవరు స్కామర్స్, మీరు 10,000 తొందరగా పంపండి, మీ అకౌంట్లో వేసేస్తాం 10 లక్షలు, ట్యాక్సీలు కట్ అవుతాయి, సారా వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని వీడిని భయం పెడతారు. అప్పుడు ఏమవుతుంది, వీనితోనే లేకుంటుంది, వీనితోనే లేవు. నేను రియల్ స్టోరీ చెప్తున్నా, ఆటో డ్రైవర్ని, వీనితోనే లేవు. వీనికి ఫోన్ చేసిండు, తెలిసిన వాళ్ళకు అక్కడ ఇక్కడ ఆడ 2,000, 3,000, 4,000, 5,000 మొత్తం కలిపి 10,000 జమ చేసినాడు. మొత్తం మీద 10,000 జమ చేసి నా తానికి వచ్చిండాడు. నా తానికి వచ్చి ఈ అకౌంట్ నెంబర్కు ట్రాన్స్ఫర్ అయ్యాని అన్నాడు. నాకు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ నెంబర్ నాకే ఇచ్చేస్తారు, ఎందుకంటే రాంగ్ ఏదన్నా ఒక డిజిట్ తప్పు పోయినా కూడా అమౌంట్ రాంగ్ అవుతా అని చెప్పి కస్టమర్స్ ఎవరైనా అకౌంట్ నెంబర్ నాకే ఇస్తుండే. సరే, అకౌంట్ నెంబర్ తీసుకున్నా, అది వాట్సాప్లో ఉంది. ఏదో పేరు ఏదో డౌట్ వచ్చింది సంథింగ్, అక్కడ మనం అకౌంట్ నెంబర్ కొట్టిన తర్వాత పేరు వస్తుంది కదా, పేరు ఏదో డౌట్ వచ్చి నేను వానికి అడిగిన, ఇది పేరు ఇట్లా రాంగ్ వస్తుంది, వానికి కాల్ కలుపు, నేను మాట్లాడతా క్లియర్గా డీటెయిల్స్ అక్కడ నుంచి అనుకుంటా, ఐఎఫ్సి కోడ్ సంథింగ్ ఇట్లా ఉంటాయి బ్యాంకుకి పంపాలని అంటే, వానికి కాల్స్ అన్నీ వాట్సాప్లో ఉన్నాయి, నార్మల్ కాల్స్ లేవు. ఎన్నెన్నో తెలుసా అప్పటికే. వాడు నా దగ్గరికి అమౌంట్ తీసుకొని వచ్చే టైంకే 30 సార్లు ఫోన్ చేసిండు, 35 సార్లు. నాకు డౌట్ వచ్చింది. అంతకుముందే విన్నా నేను ఇలాంటి కేసుల గురించి. నేను వాడిని అడిగిన, ఎవరు, ఏం కథ, ఎందుకు పంపిస్తున్నావు అంటే వాడు సర్టిఫికేట్ చూపించాడు. సర్టిఫికేట్ చూపిస్తే అర్థమైంది, ఆటోతోనే వచ్చినాడు, షాప్ బయట ఆటో ఉంది, వీడు ఎరికిండు స్కామ్లా అని చెప్పి పైసలు ఏం పంపలే అని చెప్పిన. ఈ సర్టిఫికేట్లో ఇసోటివి నేను 10 తయారు చేసిస్తాను నీకు, ఇది నిజం కాదు, ఇది ఫేక్, 10 లక్షలు వస్తే ఆ ట్యాక్స్లు ఏమన్నా ఉంటే అందులోనే కట్ అయ్యి నీకు మిగిలిన వేస్తారు, కానీ నిన్నే కూడా పైసలు అడగడు అని చెప్పినాను. చెప్పితే వినలేదు వాడు, ఎందుకంటే వాడు 10 లక్షల్లో ఏమేమి చేయాలని ముందే ప్లాన్ చేసుకొని ఆ మైండ్ సెట్లో తేలాడుతుంది కదా, వినలేదు. సర్లే అని ఇక వానికి తెలిసిన వాళ్ళతో చెప్పిపించిన. ఫైనల్గా అయితే పోలేదు, పైసలు ఆగినాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నా ఎర్లీగా చూసిన స్కామ్ ఇది. ఇక స్కామర్స్ కూడా అప్డేట్ అవుతారు, జనాలు ఇట్లయితే మన మాట ఇంటలేరు అని అర్థమైంది వాళ్ళకి కూడా. ఆన్లైన్లో యూత్ ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ అయింది. 10 మందిని కొడితే ఒక్కడన్నా మనకు దొరకడా, అట్లనే దొరికింది అమ్మాయి, 5,000 పోయిందా. మీకు బట్టలు తక్కువ ప్రైస్ వస్తున్నాయి, ఆన్లైన్లో పే చేస్తేనే మీకు ఇది అందుబాటులో ఉంటుంది, ఇది వస్తుంది, ఆన్లైన్లో పే చేస్తేనే ఇది వస్తుంది, లేకపోతే రాదు. కొన్ని ఉంటాయి, అన్నీ అట్లా చెప్పలేము, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. షిప్పింగ్ ఛార్జ్ సపరేట్ ఎవరు అడగరు, మేబీ అనుకుంటున్నా. అడిగినా కూడా షిప్పింగ్ ఛార్జ్ మహా అయితే ఎంత, 50-100 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఉండదు. 800-1000 రూపాయలు అయితే ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా షాపింగ్ చేసుకోండి. ఇప్పుడు 5,000కు అమ్మాయి ఆ సైబర్ క్రైమ్లో ఏదో కంప్లైంట్ ఇచ్చిందంట. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చినా, కంప్లైంట్ ఇచ్చినా 5,000 అయితే రావు. ఇట్లాంటివి రోజుకి ఎన్నో కేసులు అవుతూ ఉంటాయి. దీనికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. అది బాయ్.